స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ విచ్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అండ్ కాల్స్ ఓఏని ఎలా చూడాలి, పుట్స్ ఓఏని ఎలా చూడాలి, అండ్ ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి ఆప్షన్ చైన్ని యూజ్ చేసి మనం ఒక స్ట్రాటజీని కూడా బిల్డ్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో వెల్కమ్ బ్యాక్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆ పదంలోనే మనకి క్లియర్గా ఉంది. ఓకే, మనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఇంకా ఓపెన్గానే ఉంది. సో మనకున్న ఇంట్రెస్ట్ క్లోజ్ అయితే అవ్వలేదు. ఓకే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ని ఒక 5 బయ్యర్స్ చూస్తున్నారు కొందామనేసి, మంచి బిట్ ఆ ల్యాండ్ మీద పెడదామనేసి. బట్ ఒక 5 మెంబర్స్ అయితే కాంపిటీషన్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఓపెన్గా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఆ ల్యాండ్ మీద. ఏదో ఇంటర్ప్రిట్ చేశారు, ఆ పక్కన ఓఆర్ఆర్ వస్తుందని, లేకపోతే వేరే ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, దీని వాల్యూ పెరుగుతుంది అనేసి. సో ఆ పర్టికులర్ ల్యాండ్ మీద వీళ్ళందరికీ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో సడన్గా వన్ డే ఏదో న్యూస్ వచ్చింది, అక్కడ వస్తున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అనేసి. సో ఈ 5గురికి కూడా కంప్లీట్గా, ఎందుకంటే వీళ్ళు ఆ ల్యాండ్ కొందామని దేనికి అనుకున్నారు, అక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ల్యాండ్ వాల్యూ ఒక 10 20 ఇంతలు అవుతుంది, సో మనకి ప్రాఫిట్ వస్తుందని. సో ఎప్పుడైతే అక్కడ ఒక ప్రాజెక్ట్ రావడం అనేది క్యాన్సిల్ అయిందో, సో వీళ్ళందరి యొక్క ఇంట్రెస్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్, క్లోజ్ ఇంట్రెస్ట్. సో మీకు అర్థమైంది కదా. సో ఇదే మనం ఇప్పుడు ఆప్షన్స్కి వచ్చేద్దాం. ఓకే, ఒక వ్యక్తి ఒక కాల్ని సపోజ్ ఒక 48,000 కాల్ని బ్యాంక్ నిఫ్టీలో సెల్ చేశాడు. ఎందుకు సెల్ చేశాడు అంటే 48,000 వరకు బ్యాంక్ నిఫ్టీ అయితే రాదు, ఎందుకంటే 47,500 అండ్ 47,000 దగ్గర ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది. సో నాకు సేఫ్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అనేసి 48,000 ఆప్షన్ని సెల్ చేశాడు. ఓకే, సో అతని ఇంట్రెస్ట్ ఓపెన్గా 48,000 సిఈలో ఇంకా ఉంది. ఓకే, సో బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం చెప్పినట్టు వింది కదా, కుదురుగా ఉండదు కదా, వాలటిలిటీ ఎక్కువ కదా. సో ఏం చేసిందంటే 1 డేలోనే గ్యాప్ అప్ వేసేసి 47,500 దగ్గరికి వచ్చేసింది. సో మనోడికి ఎవరైతే 48,000 కాల్ సెల్ చేశాడో అతనికి రెడ్ ఎంటీఎం కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆప్షన్ చైన్లో ఉన్నటువంటి ఎనాలిసిస్ని బట్టి కానీ, లేకపోతే చార్ట్ ప్రైజ్ యాక్షన్ బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి ఇండికేటర్ నాలెడ్జ్తో ఇది 48,300 వరకు ఎక్స్పైరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను అమ్మినటువంటి 48,000 కాల్ లాస్లోకి వస్తుంది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, ఎందుకు క్లోజింగ్ టైంకి అంటే ఎక్స్పైరీ టైంకి ఒకవేళ 48,000 కన్నా పైన అంటే ఈ 48,000 కాల్ ఓటీఎంగా ఉన్నటువంటి కాల్ ఐటీఎం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, అండ్ ఇతనికి హ్యూజ్ లాసెస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి క్లోజ్ చేసుకుంటున్నాడు. సో అతని ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అంతకు ముందు ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా సో ఆ పర్టికులర్ స్ట్రైక్ యొక్క ఓఏ అంతకుముందు 1 lakh ఉందనుకోండి, ఇతను ఒక 100 లాట్స్ వేసి ఆ కాంట్రాక్ట్స్ని క్లోజ్ చేశాడు అనుకోండి, సో కంప్లీట్గా ఓఏ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి జనరల్ టైమ్స్లో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ల్యాప్టాప్ పీపీటీ. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్. సో లెట్స్ అండర్స్టాండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో. ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని అర్థం చేసుకుని ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ ఒక ఫేమస్ కొటేషన్ అయితే నాకు మోస్ట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ కొటేషన్ అబౌట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ ద స్మార్ట్ మనీ అనేసి లారీ విలియమ్స్ వచ్చేసి ఈయన చాలా బుక్స్ రాశారు. అలానే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్స్ ఛాంపియన్షిప్లో ఈయన కూడా నిల్చున్నారు అనమాట, లారీ విలియమ్స్. ఈయన గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా బుక్స్ ఉంటాయి ఈయనకి. స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కానీ, లేకపోతే
ఇంట్రాడే గురించి కానీ చాలా చాలా బుక్స్ రాశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో ఈయన ఏం చెప్పారు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మంచి ఫుట్ ప్రింట్ ఆఫ్ ద స్మార్ట్ మనీ. ఓకే, ఒక అడుగు జాడలు. ఓకే, స్మార్ట్ మనీ అంటే ఏంటి? చాలా పెద్ద పెద్ద కోట్లు ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, అల్ట్రా హెచ్ఎన్ఐస్ కావచ్చు, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనమాట. ఓకే, సో వీళ్ళు కోట్లలో ట్రేడ్ చేస్తారు ఉంటారు కాబట్టి వాళ్ళ అడుగు జాడల్లో మనం నడిస్తే మనకి మంచి ప్రాఫిట్ రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో ఇది ఫాలో అయితే 100% ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం కాదు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ ద స్మార్ట్ మనీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసి మనం ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇది ఓన్లీ ఫ్యూచర్స్కి అండ్ ఆప్షన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాష్ సెగ్మెంట్ కానీ ఈక్విటీ కానీ ఉండదు. ఓకే, దాంట్లో కింద ఉన్నటువంటి బార్స్ అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరి ఉంటాయి కదా, అంటే దట్స్ వాల్యూమ్. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్గా మన చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్కి అండ్ వాల్యూమ్కి చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఐల్ లెట్ యూ నో ద డిఫరెన్స్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే కనుక మనం చెప్పుకున్నాం, ఒక ఆప్షన్ని స్ట్రైక్ని ఎవరైనా సెల్లర్ ఆ స్ట్రైక్ని రైట్ చేసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటిగా పెరుగుతుంది. ఓకే, సో ఇంకొక సెల్లర్ వచ్చేసి ఇంకొక 20 కాంట్రాక్ట్స్ వేసాడు దాంట్లో. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 1 + 20 21 అయింది. ఓకే, సో ఇంకొక సెల్లర్ వచ్చేసి మనం ఇక్కడ ఈ కాల్ కానీ పుట్ కానీ రైట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది అనేసి ఇంకొక 30 లాట్స్ అక్కడ వేశారు, రైట్ చేశారు ఆర్ సెల్ చేశారు. ఎంత అయింది? 1 20 30, సో 51. సో ఓవరాల్గా ఆ స్ట్రైక్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా 51. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? నో డౌట్ కదా? ఏం డౌట్ ఉంటే మొహమాటం లేకుండా కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. కానీ ఒక సెల్లర్ ఏమనుకున్నా అంటే ఈ 20 లాట్లు కాంట్రాక్ట్స్ రైట్ చేసిన అయినా ఇక్కడ మనకి లాసెస్ వస్తున్నాయి ఆర్ లేదా ప్రాఫిట్ బుకింగ్ చాలు, ఇంకెక్కడి నుంచి నాకు నా టార్గెట్ అయిపోయింది అనేసి ఈ 20 కాంట్రాక్ట్స్ని డౌన్ చేశారు, క్లోజ్ చేసుకున్నారు. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఈ 1 31 మాత్రమే ఉంటుంది. ఈ 20 కాంట్రాక్ట్స్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్లోంచి క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఆయన క్లోజ్ చేసుకున్నాడు కాబట్టి ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ 30 + ఈ 1 ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇది నేను సింపుల్గా 10s 100sలో చెప్పాను. సో ఇది మనం ఎన్ఎస్సి సైట్లో క్లియర్గా చూద్దాం, ఇది ల్యాక్స్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది తగ్గుతుంది అని తెలిసింది. నెక్స్ట్ వాల్యూమ్కి ఓపెన్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో వాల్యూమ్ అనేది పర్టికులర్ డేలో, ఓకే, ఈరోజు 9:15 నుంచి కూడా ఎంత అయితే ఆ పర్టిక్యులర్ ఆప్షన్స్లో ఆర్ ఆ పర్టిక్యులర్ సెక్యూరిటీ ఆర్ స్టాక్లో ఎంత బయింగ్ ఆర్ సెల్లింగ్ జరిగింది అనేది అది వాల్యూమ్ కింద వస్తుందన్నమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్. మళ్ళీ అది 3:30కి 0 అయిపోతుంది, నెక్స్ట్ డే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వాల్యూమ్ జనరేట్ అయింది అనేది దాంట్లోంచి తెలుస్తుంది అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈరోజు ఎంత అయిందో, ఈరోజు 50 ఉందనుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్, రేపు మార్నింగ్ ఇంకో 20 యాడ్ అయితే ఈ 50 + 20 టోటల్గా 70 అవుతుంది. అంటే దీనికి యాడ్ అవుతూ వెళ్తుంది ఆర్ డిడక్ట్ అవుతూ వెళ్తుంది. బట్ వాల్యూమ్ వచ్చేసి పలానా పర్టికులర్ డే మార్నింగ్ స్టార్ట్ ఈవినింగ్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్కి వాల్యూమ్కి డిఫరెన్స్ అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందంటే ఒక థమ్స్అప్ అయితే కమెంట్లో చేయండి. ఓకే, సో అండర్స్టాండింగ్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకు అర్థమైంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఆల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ ఏ గివెన్ స్టాక్. ఇందక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ట్రేడర్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఉండాలి అంటే అసెసింగ్ ద ట్రేడర్స్ సెంటిమెంట్ ఈజ్ క్రూషియల్. ఓకే, సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కనిపెడతాము. అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా ఒకసారి అండర్స్టాండింగ్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎన్ఎస్సి వెబ్సైట్లో చూద్దాము. ఓకే, సో నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అనేది చూస్తున్నాను. ఓకే, నిఫ్టీలో. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఓఏ. ఓకే, టోటల్గా ఓఏ ఎంత ఉంది అనేది. సో ఆ పర్టికులర్ డేలో ఎంత చేంజ్ అయ్యింది అంటే నిన్నటికి ఇవాళకి ఎంత చేంజ్ అయ్యింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. నిన్న వచ్చి 20,000 ఉందనుకోండి, ఈరోజు అరౌండ్ 21,000 యాడ్ అయింది కాబట్టి టోటల్గా 40,000 ఉంది. వాల్యూమ్ వచ్చేసి ఆ పర్టికులర్ డేలో మాత్రమే ఇన్ని కాంట్రాక్ట్స్ వచ్చేసి బై అండ్ సెల్ అయ్యాయని మనకు అర్థమవుతుంది. ఓకే, ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటారు, ఇక్కడ స్ట్రైక్స్ ఉంటాయి. ఓకే,
సో నేను ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఎలా చేయాలి అనే దానికి పర్టికులర్గా ఒక వీడియో అయితే చేసాం డెడికేటెడ్గా. సో ఆ వీడియోని ఒకసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, విచ్ ఐ డోంట్ వాంట్. ఓకే, సో ఇప్పుడు ఓఏ చూసేద్దాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా కనిపెట్టాలి అనేది. ఇక్కడ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అని కనిపెట్టాలి. సో ఇది 41,000, 11,000, 29, సో 8, 51. సో ఉన్నట్లో బెస్ట్ అంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఏ స్ట్రైక్లో 23,000లో. సో 23,000 కాల్ సైడ్ ఉంది కాబట్టి ఇది మనకి రెసిస్టెన్స్ అంటారు. ఓకే, అంటే చాలామంది రైటర్స్ ఏంటంటే వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,000 దగ్గర ఉంది. ఎందుకు అంటే మోస్ట్లీ అక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళేదానికి ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు 23,000 దగ్గర ఎక్కువ రైట్ అయితే చేస్తున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 137 ఉంది, 1.37. సో 23,200లో ఉందన్నమాట వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది అర్థమైంది అండ్ సపోర్ట్ ఒకసారి చూద్దాం. సో 67,000 ఇమీడియట్గా మనకి మంచి సపోర్ట్ అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 22,700 లెవెల్లో 67,000 ఉంది, ఇది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఆప్షన్ చైన్ బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇది ఆప్షన్ బయర్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది మనం ఇక్కడ ఈ చార్ట్లో ఈ ప్రెజెంటేషన్లో మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో చూస్తే ప్రైస్ అండ్ వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, మన ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. సో ఫస్ట్ ప్రైస్ మూవ్ అవుతూ ఉంది పైకి, 10 to 20, 30 అలా వెళ్తూ ఉంది. ఓకే, ఆప్షన్ ప్రైస్ అనుకోండి, స్టాక్ ప్రైస్ అని అనుకోండి. వాల్యూమ్ కూడా కంటిన్యూస్గా రేజ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూగా చార్ట్ అనేది పైకి వెళ్తూ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనం 0 వేసుకుంటే తెలుస్తుంది కదా, సో అది కూడా రేజ్ అవుతూ ఉంది. సో మూడు కూడా రేజ్ అవుతున్నాయి అంటే కనుక స్ట్రాంగ్ బుల్లిష్నెస్గా ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. అలా కాకుండా సెకండ్ సినారియో ఏంటంటే ప్రైస్ రైజ్ అవుతుంది కానీ వాల్యూమ్ తగ్గిపోతుంది. వాల్యూమ్ తగ్గిపోతుంది అంటే ఆ పలానా స్టాక్లో ఆ పలానా స్ట్రైక్లో ఎక్కువ బయింగ్ ఆర్ సెల్లింగ్ జరగడం లేదు, తగ్గిపోతూ ఉంది అని. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సో ఫాలో అవుతుంది అని అంటే ఎవరైతే ఓపెన్గా ఉన్నారో వాళ్ళు క్లోజ్ చేసుకొని ఆ స్ట్రైక్ని అయితే క్లోజ్ చేసేసుకుంటున్నారు. సో ఇట్స్ బికమింగ్ వీక్. ఓకే, ఇది ఆప్షన్స్లో కంటే ఫ్యూచర్స్లో ఇమాజిన్ చేసుకోండి, మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ వెళ్తే కనుక ఈ 4 సినారియోల్లోనూ ఉంటుంది, దీంట్లోంచి బయటకు వెళ్ళేదానికైతే ఛాన్స్ అయితే లేదు. సో అందుకని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకోండి, లేకపోతే మీ ట్రేడింగ్ డెస్క్ దగ్గర ఉంచుకోండి. సో దట్ మీకు ఇలా రెడీ లెక్లైనర్ లాగా యూజ్ అవుతుంది క్లియర్గా. ఓకే, సో థర్డ్ వచ్చేసి ప్రైస్ పడిపోతుంది, వాల్యూమ్ రేజ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రేజ్ అవుతుంది. అంటే ప్రైస్ పడిపోతుంది, వాల్యూమ్స్ వచ్చి పెరుగుతున్నాయి అంటే ఎక్కువ షార్ట్ చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అంటే చాలామంది దీన్ని షార్ట్ చేయడానికి ఓపెన్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అంటే ఏంటి దాని మీనింగ్? స్ట్రాంగ్ బేరిష్. ఓకే, ఇక్కడ ప్రతి సినారియోలో కూడా మనకి ట్రేడర్స్ యొక్క ఆర్ స్మార్ట్ మనీ యొక్క సైకాలజీ కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఫోర్త్ సినారియో వచ్చేసి ప్రైస్ ఫాలో అవుతుంది, అలానే వాల్యూమ్ కూడా ఫాలో అయిపోతుంది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేరు అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఫాలో అవుతుంది అంటే ఓపెన్ అలా క్లోజ్ అయిపోయింది, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. సో బికమింగ్ స్ట్రాంగ్ అంటే ఇందాక షార్ట్ చేసిన వాళ్ళు ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, పైకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా బుల్లిష్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ 4 సిచ్యువేషన్స్ కూడా మనకి ఒక్కొక్క పేరుతో ఉంటాయి. ఓకే, లాంగ్ అన్వైండింగ్ ఆర్ షార్ట్ కవరింగ్ అండ్ షార్ట్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్. సో దీని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఈ వీడియోనైతే మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసేయండి, సో దట్ మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఓవర్ వ్యూ అంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఒక స్ట్రైక్ యొక్క పుట్స్ 31% అండ్ ఇంకొక పుట్ 24% అండ్ ఇంకొక పుట్ 17%, అలానే కాల్స్ కూడా 14-11. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ చార్ట్ బట్టి మనకి ఏమర్థమైంది? పుట్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారు. సో పుట్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారంటే మార్కెట్ పైకి వెళ్తానికి ఛాన్స్ ఉంది అనేసి. ఓకే, సో సేమ్ రివర్స్లో కాల్స్ ఎక్కువ రైట్ చేశారు అంటే కనుక మార్కెట్
కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో మీరు కనుక డైలీ వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే ఈ చార్ట్ని ఎలా అనలైజ్ చేస్తామనేది లైవ్లో మనకు అర్థమవుతుంది. సో డైలీ బేసిస్లో ఎలా అనలైజ్ చేస్తామనేది మీకు అర్థమవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ యూజ్ చేసి ఒక సెల్లింగ్ స్ట్రాటజీ అన్నాం కదా, సో అది ఒకసారి చూస్తుందాం రండి. సో ఇందాక ఆల్రెడీ ఏదైతే మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అని మనం ఆల్రెడీ కనిపెట్టాము. ఓకే, సో సింపుల్గా ఏంటంటే 23,000 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో దీని తర్వాత స్ట్రైక్ ఏదైతే ఉందో 23,050 31 రూపీస్లో ఉంది. సో దీన్ని మనం షార్ట్ అయితే చేస్తాము నెక్స్ట్ వీక్ది. అంటే మనకి థర్స్డే ఎక్స్పైరీ అనుకోండి, మనం ఫ్రైడే వచ్చేసి ఈ పొజిషన్ని ఓపెన్ చేస్తాము. అలానే దీంతోపాటు మనకి సపోర్ట్ ఎక్కడుంది ఇమీడియట్గా 22,700. సో దీంట్లో ప్రైస్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఏటీఎంకి దగ్గరగా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో దాన్ని వెతుక్కుందాం సెల్లింగ్లో కాబట్టి. సో నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి 22,500లో ఉంది. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎల్టీపీ ఎంత ఉంది, అరౌండ్ 48 రూపీస్లో ఉంది. సో దీని నెక్స్ట్ ఓకే హైయెస్ట్ సపోర్ట్ కింద ఒకటి, హైయెస్ట్ రెసిస్టెన్స్ కింద ఒకటి. సో ఈ 40 రూపీస్ది 22,450 ఈ 40 రూపీస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ 30 రూపీస్ని సెల్ చేస్తాము. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఒక 200-300 పాయింట్స్ కనుక పెరిగితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చూసుకొని దీన్ని ఒకవేళ 200 పాయింట్స్ పెరిగిందనుకోండి, సో దాని తర్వాత ఓఏ ఎక్కడ ఉంది అని చూసుకొని దీంట్లో మనం లాస్ బుక్ చేసుకొని రోల్ ఓవర్ చేసుకోవాలి. అలానే మనకి పుట్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం దగ్గరికి తెచ్చుకోవాలి. ఓకే, సో ఇలా వెళ్ళాలి. ఒకవేళ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు సెల్లింగ్లో అనుకుంటే కనుక ఈ స్ట్రాంగిల్స్ బదులు ఐరన్ కాండోర్ అయితే వేసుకోండి. సో ఐరన్ కాండోర్ అయితే ఏంటంటే మనకి ఈ 40 తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఒక ఆప్షన్ని హెడ్జ్ కూడా పెట్టుకుంటాము. ఓకే, సో ప్రతి సెల్లింగ్ ఆప్షన్కి ఒక బయింగ్ ఆప్షన్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఐరన్ కాండోర్. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ చార్ట్లో లాగా మీరు ఐరన్ కాండోర్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మన లాక్స్ వచ్చి ఎంత వస్తుంది అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అలానే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి ఎంత వరకు వస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది. సో ఐరన్ కాండోర్ గురించి మనం డీటెయిల్గా సూన్ విల్ మేక్ ఏ వీడియో. సో మీకు తెలుసుంటే కనుక మీరు అలా స్ట్రాటజీలో నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టు మీరు ఇలా ఆప్షన్ అయితే సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. సో ఒకసారి క్విక్గా రివైండ్ చేసుకుంటే కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూసుకున్నాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ ద స్మార్ట్ మనీ అనేసి మనం తెలుసుకున్నాము. అలానే అండర్స్టాండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకున్నాము. అలానే ఓఏ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి అనేది 4 సినారియోస్ ద్వారా మనం అర్థం చేసుకున్నాము. అలానే ఆప్షన్ చైన్లో ఉన్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా కనిపెట్టాలి, ఈ ఆప్షన్ చైన్ని యూజ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ ఎలా 2 కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో మన తెలుగు ట్రేడర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లోకి వచ్చేసరికి మీకు ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. ఎక్కువ ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే యూస్ఫుల్ అయ్యేలాగా ఎక్కువ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. అండ్ ప్రైజ్ యాక్షన్లో అయితే కనుక కంప్లీట్గా మీరు బిగినర్స్ అయితే కనుక A to Z దాంట్లో మీకు ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా సరే దాంట్లో కంప్లీట్గా మీరు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, చార్ట్ ప్యాటర్న్స్ ఏవి చూడాలి, క్యాండిల్స్ ఏవి చూడాలి, అలానే నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి అనేది దాంట్లో అయితే క్లియర్గా ఉంటాయి. అండ్ కాస్ట్ వచ్చేసి మంత్లీ 1000 కూడా కాదు, చాలా తక్కువ, బిలో 1000 చాలా నామినల్ ప్రైస్లో అయితే మీకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి, యూ లవ్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాఫిటబుల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.